లీగ్ మ్యాచ్ల్లో ఆరంభ స్వరత్వం చూపించి పెద్ద పుల్లాగా గర్జించిన ఎస్ఆర్హెచ్ ఫైనల్లో మాత్రం పిల్లిలాగా మారిపోయింది. ఈ మ్యాచ్లో ఓడిపోయి అభిమానుల్ని చాలా నిరాశపరిచింది. ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి కేకేఆర్పై పరుగుల సునామీ సృష్టిస్తారనుకుంటే బ్యాట్స్మెన్ అందరూ ఏదో పేక మేడ కూలినట్టు కూలిపోయారు. ఇంతకు ముందు ఐపీఎల్ హిస్టరీలో 287 రన్స్ లాంటి రికార్డు స్కోర్ చేసిన ఎస్ఆర్హెచ్ ఫైనల్లోనూ కూడా ఒక రికార్డు క్రియేట్ చేసింది. అదే ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్ మ్యాచ్లో అతి తక్కువ స్కోర్ చేసిన చెత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్ తర్వాత టీం ఓనర్ కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నారు. ఏది ఏమైనా ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడి ట్రోఫీ గెలుచుకున్న కేకేఆర్ టీంని మెచ్చుకుని తీరాలి. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఘోరాతి ఘోరంగా ఫీల్ అయ్యారు. లీగ్ మ్యాచ్లో అద్భుతాలు సృష్టించిన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం చెత్త పర్ఫార్మెన్స్ చూపించారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ప్యాట్ కమిన్స్కు కోల్కతా బౌలర్లు మామూలు షాక్ ఇవ్వలేదు. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై స్వింగ్ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ను చెల్లాచెదురు చేశారు. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ 18.3 ఓవర్లలోనే కేవలం 113 పరుగుల రన్స్ కాల్అవుట్ అయింది. మొదట బ్యాటింగ్ షాట్ చేసిన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఓవర్లోనే 2 రన్స్ దగ్గర స్టార్క్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంకా రెండో ఓవర్లో ట్రావిన్ షెడ్ కూడా అవుట్ అయ్యాడు. ఈ ఓపెనర్స్ ఇద్దరు మంచి షాట్ ఇవ్వలేకపోయారు. టీంని ఆదుకుంటాడు అనుకున్న మాక్రం 20 రన్స్ అవుట్ అయ్యాడు. క్లాసన్ అయితే 16 రన్స్ కి అవుట్ అయ్యాడు. ఈ టీంలో స్టార్ ప్లేయర్స్ అయిన ట్రావిన్ షెడ్, అభిషేక్ శర్మ, మాక్రమ్, క్లాసన్ ఎవ్వరూ కూడా స్థాయికి తగినట్టుగా ఆడలేకపోయారు. ఈ ప్లేయర్స్ అంతా కేకేఆర్ బౌలర్ ని ఉతికి ఆరేస్తారనుకుంటే అదే బౌలర్లతో బట్టల సోడా పెట్టించుకొని మరీ ఉతికించుకున్నారు. అందుకే 113 రన్స్ కే చాప చుట్టేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆడడంలో ఇబ్బంది పడ్డారు. కానీ ఎస్ఆర్హెచ్ ఆడిన అదే పిచ్ పై కేకేఆర్ బ్యాట్స్మెన్ చాలా ఈజీగా రన్స్ రాబట్టారు. 114 రన్స్ చిన్న టార్గెట్ తో బ్యాటింగ్ షాట్ చేసిన కేకేఆర్ 10.3 ఓవర్లోనే టార్గెట్ ను ఊతి పడేసింది. వెంకటేష్ అయ్యర్ 52, గుర్బాజ్ 39 రన్స్ తో టీం కి విజయాన్ని అందించారు. ఈ సీజన్ లో ట్రోఫీ తీసుకొస్తారని కలలుగన్న ఎస్ఆర్హెచ్ అభిమానుల కలలు కలలుగానే మిగిలిపోయాయి. వచ్చే సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం ట్రోఫీ గెలాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.